నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన దినేష్ అన్న వల్ల వినాయకుల షెడ్ కలిగితే రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దినేష్ అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా? ఫస్ట్గా ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే చూపిస్తున్నాను మీకు. ఈ గణేశం చూసుకున్నట్టయితే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పిల్లోస్ అయితే ఉండడం జరిగింది. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన దినేష్ భాయ్ వల్ల గణేష్ల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన భీమారం నుంచి ఎర్రగట్టు గుట్టకి వెళ్ళే రూట్లో మన ఓఆర్ఆర్ ఉంటుంది. దాని పక్క పొంటే మన దినేష్ అన్న వాళ్ళ గణేష్ల షెడ్ ఉంటుంది. ఈ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక షెడ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఏంటి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి. ఫస్ట్గా ఇక్కడ గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ సింహాసనం పైన పిల్లోస్ ఉండడం జరిగింది. అండ్ గణేశుడు చూసుకున్నట్టయితే ముంబై కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. అండ్ మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసింది కదా, బ్యాక్గ్రౌండ్ వరకు కూడా చాలా బాగుంది. మేబీ ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet మధ్యలో ఉంటుంది. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకుందాం, ఇంకా లోపలికి పోయి కూడా చూద్దాం. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ లెగ్ వచ్చేసి గణేశుడు మూసికుని పైన పెట్టి ఉండడం జరిగింది. అండ్ గణేశుని రైట్ సైడ్న నెమలికల్ అండ్ లెఫ్ట్ సైడ్న నెమలి అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్న హంస ఉండడం జరిగింది. చూసింది కదా, ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, అసలు ప్లేస్ అనేది లేదు. ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ గణేష్. ఈ గణేషుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూసి కూడా చూడండి గణేశునికి రైట్ సైడ్న. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. లెఫ్ట్ సైడ్న పిల్లో అండ్ రైట్ సైడ్న ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఇంకా జాయింటింగ్ కాలేదు, చాలా నిండుగా ఉన్నది. హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణేష్ ఇది. ఈ గణేశునికి ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంకా ఏం రాలే కదా. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి హైట్ ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఇక్కడ వచ్చేసి బాల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. బాల గణేష్ చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశునికి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండదు. ప్రతి ఒక్క గణేశునికి ఏంటంటే 4 hands లేకుంటే 6 hands లేకుంటే 8 hands అట్లా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఓన్లీ 2 hands బొజ్జ గణపయ్య. చూడండి, బొజ్జ కూడా మంచిగా నిండుగా అయితే ఉండడం జరిగింది. ఆ బొజ్జ పైన ఆభరణాలు కూడా మంచిగా నిండుగా రావడం జరిగింది. అండ్ ఫేస్ కూడా క్యూట్ పప్ప చూసింది కదా, చాలా క్యూటీ ఫేస్. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 6 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూసి కూడా చూసుకోవచ్చు గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం 2 స్టాండింగ్ ఎలిఫెంట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ సింహాసనం పైన గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పిల్లోస్ కూడా ఉండడం జరిగింది. చూడండి చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. మేబీ గణేశుని హైట్ వచ్చేసి ఒక 13 to 14 feet అయితే ఉండడం జరుగుతుంది, చూసుకోవచ్చు. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ కింద గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. చూసింది కదా, గణేశునికి కండవ ధోతి ఇంత న్యాచురల్గా అయితే కనబడుతుంది. ఇక దినేష్ అన్న వాళ్ళది అయితే మాత్రం కలరింగ్ వర్క్ అయితే మీకు తెలుసు చాలా బాగుంటుందని. అండ్ ఈ లైన్ మాత్రం సేమ్ మోడల్ గణేష్. అండ్ ఇంకో మోడల్ గణేశం కూడా చూపిస్తాను నేను.
ఇక్కడ ఇంకో మోడల్ గణేషుని చూసుకున్నట్టయితే మన గణేశుడు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet మధ్యన అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది గణేశుడు. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే పిల్లోస్ అండ్ మెడలో మాల కూడా, గజమాల కూడా ఉండడం జరిగింది చూడండి. ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చింది, సూర్యచక్కర్ చూసింది కదా, సూర్యచక్కర్ కూడా ఎంత బాగుందో. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న గణేష్ అన్ని మాత్రం చూపించాను. అండ్ నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది సంతోష్ బ్లాగ్స్ అని, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్తో ముందుకు వస్తాను.